వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో అంగన్వాడీ టీచర్లకు గ్రాట్యుటీ మరియు 26,000 జీతం. దీనికి సంబంధించి ప్రభుత్వ కీలక హామీ అండి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి అంగన్వాడీ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోని చివరిదాకా చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే అంగన్వాడీ కార్యకర్తల సమస్యల పరిష్కారాలు మరియు తాజా అప్డేట్స్ అండి. అంగన్వాడీ సోదరీమణులకు హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరి సేవా తత్పరతను అభినందిస్తూ ఈరోజు అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు, కోర్టు కేసులు, ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటి మరియు ప్రభావితాల కోసం తీసుకోబోయే నిర్ణయాలపై అయితే చర్చిద్దాము. సో ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే 2022 గ్రేడ్ 2 సూపర్వైజర్ కేసు అండి. కోర్టు కేసు, కోర్టు పరిమాణాలు అన్నమాట. సో పరిణామాలు 2022లో విడుదలైనటువంటి గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టుల నోటిఫికేషన్పై వచ్చిన వివాదం తాజాగా కోర్టులో చర్చకైతే వచ్చింది. అలాగే 2023 బ్యాచ్ నోటిఫికేషన్ సమస్య ఒకటండి. సో 2013లో అండి, 2013లో నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఎన్నో సంవత్సరాలుగా పోస్టుల భర్తీ జరగకపోవడం వల్ల ఆ బ్యాచ్ అభ్యర్థులు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. న్యాయస్థానం అభిప్రాయం ప్రకారంగా 2013 నోటిఫికేషన్ మరియు 2022 నోటిఫికేషన్ మధ్య ఎలాంటి సంబంధము లేదు. రెండవది, న్యాయవాద అభిప్రాయాలు. 2013 నోటిఫికేషన్ అభ్యర్థులు ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలనైతే సూచిస్తోంది. ఇక 2022 గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టుల భర్తీ చేయడం తప్పు కాదు అని కోర్టు సూచన. మూడవది, తీర్పు ఆశలు. ఈ కేసులో తుది తీర్పు త్వరలోనే రాబోతుందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. 2022 పోస్టుల మొత్తం 560 పోస్టుల భర్తీపై ప్రభుత్వం స్పష్టత అయితే ఇవ్వనుంది. అంగన్వాడీ కార్యకర్తల గ్రాట్యుటీ, ఎన్నికల హామీలు. 2024 ఎన్నికల మేనిఫెస్టోలో అంగన్వాడీ టీచర్ల, హెల్పర్లకు గ్రాట్యుటీ చెల్లింపుల హామీ ప్రధానంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు, అలాగే నారా లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి నేతలు అంగన్వాడీలకు మద్దతు ప్రకటించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా అంగన్వాడీ కార్యకర్తలకు గ్రాట్యుటీ చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది అని అయితే వీరు కూటమి చంద్రబాబు నాయుడు మరియు నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అయితే సో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా అంగన్వాడీ కార్యకర్తలకు గ్రాట్యుటీ అండి, ఇక్కడ చూడొచ్చు క్లియర్గా, గ్రాట్యుటీ అనేది చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది అని స్వయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, అలాగే డిప్యూటీ సీఎం మంత్రి నారా లోకేష్ వీరైతే స్పష్టం చేశారన్నమాట. ఇక ఆందోళనలు మరియు ప్రభుత్వం చర్యలు. అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు కలెక్టరేట్ వద్ద భారీగా ప్రదర్శనలు అయితే నిర్వహించారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలపై ప్రభుత్వం దశల వారీగా పరిష్కారం చూపిస్తుందని అయితే హామీ ఇచ్చారు. 7,090 అంగన్వాడీ కేంద్రాలకు 70 కోట్ల నిధులు విడుదల చేసినట్టు తెలిపారండి. ఈ నిధులతో ఎల్ఈడి టీవీలు, అలాగే ఓఆర్ ప్లాంట్, ఆట వస్తువులు అందిస్తామని అయితే పేర్కొనడం జరిగింది. మౌలిక సదుపాయాలు మరియు జీతాల పెంపండి. జీతాల పెంపు విషయానికి వచ్చినట్లయితే త్వరలోనే అంగన్వాడీ టీచర్లు మరియు హెల్పర్లకు జీతాల పెంపు అమలవుతుందని సమాచారం. మౌలిక సదుపాయాల కోసం కొత్త నిధులు విడుదల చేసే ప్రతిపాదనలు ఉన్నాయని అయితే వివరించారు. ముఖ్యంగా మనము ఇక్కడ చూడొచ్చు ప్రధాన డిమాండ్స్ అండి. అంగన్వాడీలకి కనీస వేతనం 26,000కు చెల్లించాలి. గ్రాట్యుటీ చెల్లింపు తక్షణమే అమలు చేయాలి. మినీ అంగన్వాడీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా గుర్తించాలి. మినీ అంగన్వాడీలను మెయిన్ సెంటర్లుగా చేయాలని. సూపర్వైజర్ పోస్టుల ఖాళీలు వెంటనే భర్తీ చేయాలి. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు కోసం చర్యలు తీసుకోవాలి అని అయితే ప్రధాన డిమాండ్లుగా ఉన్నాయి. అంగన్వాడీ కార్యకర్తలు చిన్నారుల ఆరోగ్యం, విద్యలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని అయితే కోరుకుందాం.
నవంబర్‌లో అంగన్వాడీ యూనియన్‌లతో మీటింగ్ నిర్వహించి సమస్యలపై పూర్తి నిర్ణయాలు తీసుకుంటారనైతే ఆశిద్దాం. సో, అంగన్వాడీల సేవలే మాకు అమూల్యం. ప్రజల ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు మీ పోరాటం విజయవంతం కావాలనైతే ఆకాంక్షిద్దాం. సో, అంగన్వాడీలకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. సో, మీ అభిప్రాయాన్నయితే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.